సో నేనైతే ఈ వీడియోలో మీకు ఎక్కడ స్టే చేసామో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి డాన్ విల్లా అనేసి ఇదొక 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. మాకు మోర్ దాన్ ఎనఫ్. ఇది లోపల వ్యూ అనమాట. ఒక హాల్ అండ్ 3 బెడ్రూమ్స్ ఇచ్చారు విత్ అటాచ్డ్ బాత్రూమ్స్. మాకైతే కిచెన్ కానీ అన్నీ చాలా స్పేషియస్గా బాగున్నాయి మా స్టేకి. సో ఇంకా మేము తినేసి వచ్చాం కదా, ప్రీవియస్ షాట్లో మీరు చూసే ఉంటారు. ఇంకొచ్చి హ్యాపీగా నిద్రపోయామన్నమాట. నిద్రపోయి లేచాక మార్నింగ్ బీచ్కి వెళ్తున్నాం సన్ రైజ్ కోసం. సో ఇది వచ్చేసి రాక్ బీచ్ అనమాట. రాక్ బీచ్ మార్నింగ్ సన్ రైజ్ బాగుంటుందనేసి మార్నింగ్ మేము 6 కల్లా వచ్చేసాము అనమాట. నమస్కారం ఫ్రెండ్స్. తలపతి మధ్యలో ఎలా వస్తుంది అది యూ డిడ్ంట్ సే ఎనీథింగ్. అది యూ డిడ్ంట్ సే. లెట్స్ జాగ్. మన సంబంధించింది వచ్చేసింది. ఏంటి సన్ రైజ్ అయితేనా? ఎవడరా సన్ రైజ్ అయిందని చెప్పింది? సో మా వాళ్ళు సన్ రైజ్ అయిపోయిందని హడావిడి చేసే తీరా చూస్తే సన్ రైజ్ అవ్వలేదు. మేము వచ్చాక హాఫ్ అన్ అవర్కి అయిందనమాట. సో మార్నింగే ఈ వేవ్స్తో అసలు చల్లటి క్లైమేట్, అసలు వెదర్ అయితే టోటలీ సూపర్ అనమాట. సో ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా వీళ్ళంతా సన్ రైజ్ కోసం వెయిటింగ్ అనమాట. ఇక్కడ జాగింగ్కి వాకింగ్కి ఫుల్ చాలా ప్లేస్ ఉంటుంది. ఇంకా ఈ ప్లేస్ అంతా కూడా వాకింగ్ అనమాట. కొంతమంది యోగా సెషన్ ఉంది, పక్కన ఒక కెఫే ఉంది. మొత్తం చాలా బాగుందన్నమాట వ్యూ కూడా. సో ఇంకా మేము ఇలా ఒక ఫర్లాంగ్ వాక్ చేసుకుంటూ అక్కడే కెఫే ఉంటే ఒక ఫ్రెష్ కాఫీ తీసేసుకున్నాం అనమాట. అలా మార్నింగే ఆ వేవ్స్కి అది చూస్తూ ఆ వ్యూని ఈ వేడి కాఫీ ఎంజాయ్ చేస్తే అసలు ఆ ఫీలే వేరే లెవెల్. చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అయితే. పాండి అంటే మెయిన్ బీచెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ బ్యూటీ అంతా కూడా మనం బీచెస్లోనే వెతుక్కోవాలన్నమాట. ఇలా మా మార్నింగ్ ఎండ్ చేసేసాం. అయిపోయింది.